అంతేకాకుండా మన వాగులు వంకల మీద చెక్ డ్యాములు కట్టించి కృష్ణానదిలో కలుస్తున్నటువంటి నీళ్ళని దేశ ప్రజల రైతులకి అందుబాటులో తీసుకుని రావటమే కాకుండా బోర్వెల్స్ ఎండిపోకుండా బోర్వెల్స్లో నీళ్ళు అందే విధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగే విధంగా చెక్ డ్యామ్ని పెద్ద ఎత్తున నాగరికత పార్లమెంట్ అంతా కూడా చేయడం ప్రత్యేకంగా ఆర్టీఎస్ కానీ అక్కడ ఇంకా సంబంధిత ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ అక్కడ ఉన్నటువంటి అలంపూర్ సంపత్ కుమార్తో గద్వాల్లో సరిత గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టులని ప్రభుత్వం వెంటనే చేపట్టి రైతులకు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తారని మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ తోడు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతారని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని అర్ధరాత్రి ఆపదలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వారిని ఆదుకోవడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటారని మాట్లాడుతున్నారు. పార్లమెంటు ద్వారా ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకుంటారో నాకు ఒక అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో ముఖ్యమంత్రితో అధికారులతో మాట్లాడి మన నాగర్ కర్నూలు అభివృద్ధి సంక్షేమానికి నిధులు ఏ రకంగా తీసుకుని రావాలో ఒక అవగాహన ఉంది. నా దగ్గర 7 అసెంబ్లీల్లో 5 ఎమ్మెల్యేలు గెలిచారు. 5గురిలో ఒకరు మంత్రిగా జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు. జూపల్లి కృష్ణారావు గారు ఇతర 4 ఎమ్మెల్యేలు వారితో పాటు గద్వాల ఇన్ఛార్జిగా ఉన్న సరిత గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్, ఏఐసిసి సెక్రటరీ, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సంపత్ కుమారు, వీరందరితో ఒక టీం వర్క్ తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేసి నాగర్ కర్నూలు సమగ్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తానని నా మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గురించి నేను మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేస్తారనే దాని మీద ఇప్పటికే ప్రజల్లో ఒక అవగాహన వచ్చిందని నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు పార్లమెంటు స్థాయి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మల్లు రమణి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని
అడగటం ద్వారా రేపు మల్లురాని ఎంపీని గెలిపించాలనేటటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారనే విషయాన్ని ఏఐసిసి నాయకత్వానికి తెలియజేశారు. నాకు టికెట్ నేను ఇంతకుముందు 2 సార్లు ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను తెచ్చుకున్నాను. ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ నా వల్ల రాలేదు. నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చిందంటే నాగర్ కర్నూలులో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించారని నేను భావిస్తున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించినందుకు నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నా టికెట్ ఏఐసిసి స్థాయిలో మల్లికార్జున ఖార్గే గారు, ఏఐసిసి అధ్యక్షుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా యునానిమస్గా నాకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.